రియల్ ఎస్టేట్ లో ముంబై హైవే మనకి టాప్ ప్రయారిటీలో ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ముంబై హైవేలో మనకి చాలా స్ట్రెచ్ అయిపోయింది. రేట్స్ చాలా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి అందుబాటు బడ్జెట్ లో మనకి ప్లాట్స్ కావాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఇన్వెస్టర్స్ కి వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ ఆప్షన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు హైవే. సో ఆ యొక్క హైవేలోనే ఇప్పటికి మంచి కనెక్టివిటీ ఉంది, అందుబాటు ప్రైస్ లో ప్లాట్లు ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ బెంగళూరు హైవేని ప్రిఫర్ చేస్తారు. నేను ఈ రోజు బెంగళూరు హైవేలో మీకు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. ప్రెసెంట్ నేను సెస్ కౌంటీ లాంచింగ్ ఈవెంట్ కి వచ్చాను. ఇది వచ్చేసరికి మనకి అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇది 31 మార్చ్ 2024 ఈ యొక్క ఈవెంట్ ని మీ అందరికి చూపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇది సెస్ కౌంటీ, మనకి ఇది రాజాపూర్ దాటిన తర్వాత హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే NH44 ముదిరెడ్డిపల్లి విలేజ్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి హార్డ్లీ 800 మీటర్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. మనం ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్లిపోయి మరిన్ని డీటెయిల్స్ ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి సెస్ కౌంటీ అన్నది ఎగ్జాక్ట్లీ మనకి పోలేపల్లి సెస్ కి క్వైట్ ఆపోజిట్ ఉన్నందుకే దీన్ని మనం సెస్ కౌంటీ అని నేమ్ చేశాము. ఇది మనకి మూడా లేఅవుట్. మూడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈవెన్ టెగియస్ రేరా కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఇది కంప్లీట్లీ ఆథరైజ్డ్ అప్రూవ్డ్ లేఅవుట్. మేజర్ గా ఇది మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే 44 కి హార్డ్లీ 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. చెప్పాలి అంటే ఇది మొత్తం 25 ఎకర్స్ ఎక్స్టెంట్. దీనికి మెయిన్ గా 66 ఫీట్ రోడ్ అయితే ఉంటుందో ఆ రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్. ఇంటర్నల్ గా డెవలప్మెంట్స్ పరంగా వచ్చేసరికి ఇది కంప్లీట్ గా మూడా నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా రోడ్స్ వచ్చేసరికి మనకి 40 and 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, 24/7 సెక్యూరిటీ, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, హార్వెస్టింగ్ పిట్స్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, మనకి మొత్తం ఎంటైర్ లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్, అవెన్యూ ప్లాంటేషన్, వాటితో పాటు మనకి క్లబ్ హౌస్, ఇవన్నీ ఫీచర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనం ఇవ్వబోతున్నాం. సో సెస్ కౌంటీ అన్నది మనకి 25 ఎకర్స్, మూడా అప్రూవ్డ్ లేఅవుట్, 100% వాస్తు, క్లియర్ టైటిల్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి టోటల్ గా 374 ప్లాట్స్ వచ్చాయి. మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ సైజెస్ లో, అలా అంటే మనకి 163, 165, 183, 205 అలా డిఫరెంట్ సైజెస్ లో మనకి ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనము ఎమ్యూనిటీస్ ప్రకారంగా అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ ఈవెన్ మనకి ప్లాట్స్ లో ప్లాట్ నంబరింగ్స్, సిగ్నేచర్ ఫర్ రోడ్స్,